రెండు రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది. మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు. టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది. జగన్ దగ్గర పోతారు, చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె రొయ్యల పులుసు, ఏదో పులుసు బాయి. అరే ఏంద్రా నాయన మీదంతా, ఈ పంచాయతీ ఏంది మీది? పవర్ పోయేసరికి ఏం అర్థమవుతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లా అండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. వాళ్ళు కొంత, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ పవర్ ఎంజాయ్ చేసి ఆ ప్రగతి భవను, ఆ రాజ్మహల్లో ప్రగతి భవన్లో, ప్రగతి భవన్లో అలాంటి యొక్క రాజ్యభోగ్యాలు అనుభవించిన ఆ ఫ్యామిలీ ఒకటేసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి వాళ్లకు షాక్ ఇచ్చేసరికి మతి స్థిమితం కోల్పోయారు వాళ్ళు. ఇది ఒక పొలిటికల్ గేమ్. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఎథిక్స్ చచ్చిపోయినాయి. నో ఎథిక్స్ పాలిటిక్స్లో నో ఎథిక్స్గా ఎథిక్స్ లేవు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎథిక్స్ రాజకీయాలు లేవు. దానికి పునాది కేసీఆర్ గారు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇక నీ రాజకీయం నువ్వు ఆడినావు, మరి మా రాజకీయం మేము ఆడాలి కదా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే ఆయన నైతిక హక్కు, కాంగ్రెస్ పార్టీ అనే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు.